నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సమాజ అభివృద్ధికి విద్యుత్ పొదుపు ఎంతో అవసరం. అవగాహన కార్యక్రమంలో ఆ శాఖ ఎస్సీ కృష్ణారెడ్డి. యోగ వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై పచ్చపత్రికల తప్పుడు వ్రాతలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం. వార్తలోని వివరాలు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తంబలపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని చూసి ఓర్వలేక పచ్చపత్రికలు లేనిపోని రాతలు రాసి ఆయనకు మచ్చ తేవాలని చూస్తున్నాయని, వారి పన్నాగాలు సాగవని ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. శుక్రవారం పుంగనూరు పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్బోర్డ్ చైర్మన్ అమ్ములతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మా నాయకునికి తన నియోజకవర్గంలో లభిస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకనే ఓ పచ్చ దినపత్రిక నిందలు వేస్తూ అవాస్తవాలు రాయటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. పచ్చ పత్రికలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కాళిదాసు మొదలి, రాఘవ, రవితేజ తదితరులు పాల్గొన్నారు. తమలపల్లిలో నాకు తెలిసి దాదాపు అక్కడ కానీ గ్రామాలు ఎక్కువ, తమల ఫ్రాంచైజ్ లో గ్రామాలు ఎక్కువైతే ఎక్కడ కూడా రోడ్లు ఎక్కడ రోడ్లు లేవు. ఈరోజు రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, ఇంటి కుళాయిలు కానీ, ప్రాజెక్టులు కానీ, నీరు వచ్చే వాటర్ స్కీమ్స్ కానీ ఇన్ని వర్కులు చేస్తూ ఉంటాయి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వాళ్ళు ఏ ఉద్దేశంతో మనకు తెలియదు కానీ చాలా భయంకరంగా ఎమ్మెల్యే పైన తీవ్రంగా రాశారు. అట పెద్దిరెడ్డి ప్రామిలి, ఇటు పుంగూరు కానీ, మదపల కానీ, పీలర్ కానీ, ఇట చదువు కానీ, ఇన్ని చిత్తూరు జిల్లాలో మొత్తం కూడా ఆ పెద్దిరెడ్డి ప్రామిలి అంటే అందరికీ తెలిసి మరి ఏమనాటి కావచ్చంగా ఈ రకంగా తాలిబాన్లు మెరిపించే ప్రభుత్వంగా వాళ్ళు ఎమ్మెల్యేగా అని చెప్తారు. చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇవన్నీ రాస్తే దాని ప్రజలు ఎవరు నమ్మరు, వాళ్ళు అభివృద్ధి చూస్తారు. ఇటంతా దయచేసి రాయద్దండి. ఏదైనా రాసి మేము ఒప్పుకుంటాం, మాకు అభ్యంతరం లేదు. కనీసం ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో అనవసరంగా ఈ రాయటము మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మనం వేసుకుంటా ఉంటాం. తంబలపల్లికి మన ద్వారకన్న పోయిన తర్వాత ఎన్నో వేల కోట్లతో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మల్లయ్యకొండకి ఎంతో డెవలప్ చేసి తార్ రోడ్డు కూడా వేయడం జరిగింది. అట్లే హౌసింగ్లు కూడా దాదాపు 10,000 పైన శాంక్షన్లు తెప్పించి తంబలపల్లి నియోజకవర్గ వాసులు కూడా కల్లో కూడా ఊహించుండరు. మీరంతా తప్పుడు వార్తలు రాస్తే అవి నిజాలు కాదు. ఇలాంటి రాతలు మానుకోవాలనేసి ఈ పచ్చ మీడియా వారికి, పచ్చ పత్రికల వాళ్ళకి డబ్బు తీసుకొని రాయడం అలవాటు అయిపోయింది. అదంతా మానుకోవాలనేసి తెలియజేసుకుంటూ ఈ వార్తను మేము ఖండిస్తున్నామనేసి తెలియజేస్తున్నాం. మన గౌరవనీయులు పెద్దిరెడ్డి ఫ్యామిలీ పైన డైరెక్ట్గా ఔడించేదానికి కానీ, వాళ్ళకి ఎదిరించేదానికి కానీ అవకాశం లేక ఇలా పచ్చ మీడియాతో వాళ్ళకి ఎదిరించాలనే ఒక ఉద్దేశంతో కుట్రపండి ఈరోజు పచ్చ మీడియాలో ద్వారకానాథ్ రెడ్డి కబ్జా చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అని అవస్థాలని రాశారు. వాస్తవానికి పోతే పెద్దిరెడ్డి ఫ్యామిలీ అనేది జిల్లాలో అంతా మీరు అడిగి చూడొచ్చు. మా అట్లా వాళ్ళకి కానీ, చాలా మందికి ఎందుకో పేదవాళ్ళకి కానీ రాజకీయంలో వాళ్ళు లీడర్లు అవుతారా అనేది దాంట్లో కూడా తెలియని వాళ్ళకి లీడర్లు చేసి వాళ్ళ ఫ్యామిలీలకి కష్టాల్లో ఉండే వాళ్ళకి తోడుండి ప్రతిదీ కూడా వాళ్ళు ముందు ఉండే నాయకులు. అలాంటి నాయకుల పైన ఇలాంటి పచ్చరాతలు రాయడం చాలా బాధాకరం. తంబలపల్లి అంటే మన జిల్లాలోనే చాలా మందికి తెలియదు. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 మెజార్టీతో గెలిచిన ద్వారకానాథ్ రెడ్డి పైన ఇలాంటి రాశారు. మొన్న మేము ఏదో బండి కొనాలని తంబలపల్లికి పోతే జనరల్గా కొందరు జనాలు అడిగితే తంబలపల్లి ఎలా ఉంది ఎట్లుంటారు మీ ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే తంబలపల్లి నియోజకవర్గంలో ఇంతవరకు చూడలేదు. ఏడ పోయినా కూడా రోడ్లు మల్లయ్యకొండకి నడుచుకొని పోతా ఉంటుంది. అలాంటి కొండపైకే బస్సు వేసినారు. ప్రతి వీధిలో కానీ, ప్రతి పల్లిలో కానీ రోడ్లు వేసినారు. ఫోన్ చేసి హలో అంటే పలకరించే నాయకుడు మాకి
దొరకడం చాలా అదృష్టమని అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఆయన మన మంత్రివర్యులు రామచంద్ర గారి తమ్ముడు, ఆయన అడుగుజాడలో నడుస్తాననేది మిథున్ రెడ్డి వాళ్ళ చిన్న ఆయన. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీలో ఉండి ఇలాంటి పనులు చేస్తారంటే ప్రజలు నమ్మరు. ఏమైనా రాయాలన్నా కూడా మీరు గమనించి రాస్తే బాగుంటుంది. ఇలాంటి పెద్దిరెడ్డి ఫ్యామిలీ పైన ఇలాంటి రాతలు రాస్తే ఎవరికి కూడా మనము క్షమించము. కబద్దార్. విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటంతో వేమన పద్యాలు తెలుగు వారికి సుపరిచితమని, పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను యోగి వేమన మెప్పించారని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. యోగి వేమన జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన సమావేశపు మందిరం నందు యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, డిఆర్ఓ రాజశేఖర్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మాట్లాడుతూ యోగి వేమన తెలుగు భాషలో భారతీయ తత్వవేత్త మరియు కవి అని, వేమన కవితల్లో సరళమైన భాష మరియు స్థానిక యాసలను ఉపయోగించడం ద్వారా ప్రసిద్ధి చెందారని, 1839వ సంవత్సరంలో పుస్తక రూపంలో సిపి బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయని, పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను మెప్పించారన్నారు. శ్రీ యోగి వేమన పద్యాలలోని అనేక పంక్తులు ఇప్పుడు తెలుగు భాష యొక్క వ్యవహారిక పదబంధాలని తెలిపారు. యోగి వేమన చిత్రపటానికి బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ భాషా, డిఎం సివిల్ సప్లై చంద్రబాబు, ఏవో కులశేఖర్ తదితరులు నివాళులర్పించారు. భవిష్యత్తు మనుగడతో పాటు సమాజాభివృద్ధి కోసం విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని ఆ శాఖ ఎస్సీ కృష్ణారెడ్డి సూచించారు. ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ ఉత్పత్తుల ప్రమాణాలు మరియు లేబులింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని 2వ రోజు శుక్రవారం పొంగనూరు పురపాలక సంఘ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో జరిగింది. విద్యుత్ శాఖ ఎస్సీ కృష్ణారెడ్డితో పాటు ఈఈ శ్రీనివాసమూర్తి, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, చైర్మన్ అలీం బాషా, జానపద సృజనాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, మంత్రి పిఏ చంద్రహాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ విద్యుత్ ఆదా భవిష్యత్తు మనుగడకు అవసరమన్నారు. అవసరానికి మించి విద్యుత్తును ఉపయోగించుకోవడం మానుకోవాలన్నారు. సోలార్ ఎంతో ఉపయోగమన్నారు. ఈ విధంగా తదితర విషయాలను వివరించారు. ఈ బొగ్గును విద్యుత్ తగ్గించాలి, థర్మల్ స్టేషన్స్ కూడా తగ్గించాలి. అదొకటి. హైడ్రోజన్ కరెంట్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు మనకు ఉండే బాధ్యత కొత్త బాధ్యత రాలేదు. వర్షాలు సంతతం మాత్రం వాటర్ వచ్చి మనకు వదులుకొని కరెంట్ తయారు చేసి సరిపోవట్లేదు. మరి ఎక్కువ వర్షాలు వస్తే 2 నెలలు మనకు కరెంట్ వస్తుంది, మిగతా అంతా లేదు. సో ఈ పరిస్థితులు ఏం చేయాలన్నా ఇప్పుడు అందుకంటే మీరు చెప్పింది ఈ బొగ్గు కావడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది పొల్యూషన్, మనిషికి ఆరోగ్యం హాని చేస్తారు. అందుకే ఢిల్లీలో ఏం చేశారు, వాళ్ళు ఆల్టర్నేటివ్స్ యూజ్ పెట్టుకున్నారు. సో ఇది చాలా డేంజర్. రాను ఈ కార్బన్ డైఆక్సైడ్ ఓజోన్ పొర దెబ్బతిని మనం చాలా ఫ్యూచర్లో ఆల్సర్గా రావాల్సిన ప్రాబ్లం వస్తుంది. సో దీనికోసం అనేసి ఈ సోలార్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్, ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఉంది, వీళ్ళిద్దరూ కలుసుకొని ఈ ప్రోగ్రామ్ అన్ని చోట్ల అవేర్నెస్ చేసి ఫైనల్ ఏమంటారంటే మనము విద్యుత్ ఆదా చేయాలి, అలాగే ఎఫిషియన్సీ అంటే సామర్థ్యాన్ని పెంచాలి. సో విద్యుత్ ఆదా చేస్తే 1 యూనిట్ విద్యుత్ అక్కడ ఆదా చేసామనుకోండి, జనరేటింగ్ స్టేషన్లో 2 యూనిట్ తయారు జరుగుతుంది. మరి ఎందుకు విద్యుత్ ఆదా చేయాలి? చేయకపోలేదు మనం కరెంట్ బిల్లు పోతాం. ఫస్ట్ వాళ్ళు వాడుకుంటారు కాబట్టి కరెంట్ ఛార్జీ కూడా ₹30 పెంచుకుంటూ 29 రూపాయలు పోతుంది. మనము అనవసరంగా విద్యుత్ వినియోగించకుండా అవసరం వచ్చాడు తప్పదు తగ్గించుకుంటే మన బిల్లు కూడా తక్కువ వస్తుంది. బిల్లు తక్కువ వస్తుంది, ఫైనల్గా మనకు సిస్టమ్ మీద ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మరి ఏం చేయాలి అన్నీ కూడా స్టార్ రేటెడ్ చెప్పారు రాజారెడ్డి గారు. స్టార్ రేటెడ్ అంటే దానికి మెయిన్ ఏమంటే ఎఫిషియన్సీ బాగుంటుంది. ఎఫిషియన్సీ బాగుంటే మీకు మామూలుగా 1 గంట ఎక్కువ వేసుకోవాలనుకోండి, దానికి అయ్యే యూనిట్లు స్టార్ రేటెడ్ అయితే 2 యూనిట్లు అనుకోండి, అది నాన్ స్టాండ్ అయితే 3 యూనిట్లు ఉంటుంది. కాబట్టి అందుకని మీరు ఏమంటారంటే స్టార్ రేటెడ్ వాడండి.
కరెంటు ఒక పక్క మనకు తగ్గుతుంది, మీకు బిల్లు తగ్గుతుంది. ఫుల్లో వస్తే ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచామనుకో 6 గంటలు మనం కూలేదు, అనవసరంగా ఫ్యాన్ లాగ్ చేసి పెట్టేస్తుంటారు, ఇవి పోతూ ఉంటాయి. అవసరం చేసి వేసుకోండి, అనవసరం చేస్తే ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ కిటికీలు తెచ్చుకుంటే మంచి గాలి వస్తుంది. సో రకరకాల పద్ధతి ద్వారా మనము కరెంటు వేస్ట్ చేయకుండా కొంచెం పొదుపు చేస్తే 1 యూనిట్ పొదుపు చేసుకుంటే తయారైంది. పగటి పూట రైతులకు విద్యుత్ ఇవ్వాలి అని ప్లాన్ చేస్తారు. ఒకసారిగా ఎలా ఇవ్వాలి, దానికోసం ఏం చేస్తున్నాము, పిల్లలు కూడా ఇళ్ళకి సపరేటు, హెల్త్ సపరేట్. సో ఇంత ఎవరికైనా మన పనులు జరుగుతున్నాయి. అయిపోతే రేపు మనకు ఇబ్బంది లేకుండా సోలార్ కరెంట్ తీసుకుంటే డే టైం సూర్యుడు మన ఫ్యూల్ ఇక్కడ ఇంధనం సూర్యుడు, బొగ్గు ఆయిల్ కాదు ఇక్కడ ఇంధనం సూర్యుడు. కాబట్టి స్వామి ద్వారా కరెంట్ మనం ఇంప్రూవ్ చేసుకొని ఎంత చూడండి మనకు ఎంత భవిష్యత్తులో ఎంత సూర్యుడు ఉపయోగపడుతున్నాడు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీలు రవికుమార్ రెడ్డి, చిన్నబ్బ, ఏఈలు, సిబ్బంది, కౌన్సిలర్ కాళిదాస్ మొదలి నేతలు హేమంత్, నరేష్ మరియు ఎలక్ట్రానిక్స్ దుకాణాల యజమానులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి ఒక చిన్న పట్టణాల్లో కూడా ఒక అవగాహన సదస్సు రావడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఈ యొక్క ఎలక్ట్రికల్ పరికరాలు వినియోగం పైన, వాటి యొక్క స్టార్ రేటింగ్ పైన అవగాహన కలిగి ఉన్నట్టయితే మనకి ఎందుకంటే పెద్దలు తెలియజేసినట్టు మనం 2 యూనిట్ 1 యూనిట్ సేవ్ చేస్తే 2 యూనిట్ ఉత్పత్తితో సమానమని తెలియజేస్తారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తెలియజేస్తాను. చాలామంది మన ఇళ్లలో టీవీ రిమోట్తో ఆఫ్ చేసేసి అట్లాగే వదిలేస్తూ ఉంటారు. టీవీలో 3 పార్ట్లు ఉంటాయి. ఇన్సైడ్ స్విచ్ బోర్డ్, పవర్ సప్లై ఒక పార్ట్ ఉంటుంది, మదర్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత బ్యాక్ లైట్ కోసము ఒక ఇన్వర్టర్ బోర్డ్ అని ఒక 3 బోర్డులు ఉంటాయి. ఈ యొక్క రిమోట్తో ఆఫ్ చేయడంతో మనము స్విచ్ బోర్డ్ పవర్ సప్లై కంటిన్యూగా ఆన్లో ఉంటుంది. ఆ ఆన్లో ఉండడం వల్ల మదర్ బోర్డ్ సప్లై అవుతూనే ఉంటుంది. కాబట్టి ఒక 50% మాత్రమే మీకు రెడ్యూస్ అవుతుంది. రిమోట్ మీరు ఆఫ్ చేయడంతో 50% పవర్ టీవీలోకి వెళ్తూనే ఉంటుంది. అది అన్నెసెసరీ, అంటే మనం వాడినప్పుడు దాన్ని ఆ విధంగా ఆన్లో పెట్టడం. ఒక ఎయిర్ కండిషనర్ అయితేమి, ల్యాప్టాప్ అయితేమి, కంప్యూటర్ మనం కూడా సెట్ డౌన్ చేసి అట్లాగే వదిలేస్తుంటాం. పవర్ బటన్ పూర్తిగా ఆఫ్ చేయండి, దానివల్ల ఉపయోగం లేదు. పూర్తిగా 50% పవర్ అనేది మదర్ బోర్డు వరకు వెళ్ళి అక్కడ స్టాండ్ బై రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అప్పటి వరకు పవర్ కన్సంప్షన్ అయితూనే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు అవసరం లేనప్పుడు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం అనేది అలవాటు చేసుకున్నట్టయితే మనం మన ఇంటి నుంచినే మనం మార్పు తీసుకురాగలుగుతామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అయోధ్య రాముల వారి పూజిత అక్షింతలను పొంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో ప్రతి ఇంటికి రామసేవకులు చేరుస్తున్నారు. గురువారం సాయంత్రం కాలనీలో అక్షింతలను ఊరేగిస్తూ జై శ్రీరామ్ నామస్మరణల మధ్య పంపిణీ చేశారు. రామస్మరణೆಯಿಂದ ಸಕಲ ಪಾಪಹರ ರಾಮ ರಾಮ ಎನ್ನಿರೋ ರಾಮಸ್ಮರಣೆಯಿಂದ ಸಕಲ ಪಾಪಹರ ರಾಮ ರಾಮ ಎನ್ನಿರೋ ವ್ಯೋಮಕೇಶನ ದಿವ್ಯ ತಾರಕ ಮಂತ್ರವು ರಾಮ ರಾಮ ಎನ್ನಿರೋ ರಾಮ ರಾಮ ಜಯ ರಾಜಾ ರಾಮ 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 ಜಯ ಸೀತಾರಾಮ ರಾಮ ರಾಮ ಜಯ ರಾಜಾ ರಾಮ 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 ಜಯ ಸೀತಾರಾಮ ರಾಮ ರಾಮ ಜಯ ರಾಜಾ ರಾಮ 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 ಜಯ ಸೀತಾರಾಮ ರಾಮ ರಾಮ ಎನ್ನಿರೋ
రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసి జాతికి అంకితం చేయడం అభినందనీయమని దళిత సంఘ నాయకుడు రాజా అన్నారు. విజయవాడలో జరిగిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంఘీభావంగా శుక్రవారం పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణప్ప, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడలో ఈరోజు 125 అడుగుల వారి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరివాడు. ఈరోజు ప్రపంచ దేశాలే ఆయన కొనియాడుతున్నాయి. అలాంటి మహోన్నత వ్యక్తిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం మాకు చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆశీస్సులతో మన పొంగనూరులో అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించుకోవడం, అతి చిన్న పంచాయతీలో అంబేద్కర్ భవనాన్ని ఒంటిమిట్టిలో ఏర్పడడం జరుగుతూ ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగులు దాదాపు 20 ఎకరాల్లో ఇచ్చే వాళ్ళు ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. 400 కోట్లతో ఈరోజు మన దేవుణ్ణి బాబాసాహెబ్ అంబేద్కర్ని అక్కడ ఆవిష్కరించడం మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులు ఆయన్ని కొనియాడుతున్నారు. కాబట్టి మాకు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ప్రజలంతా కూడా రాష్ట్రం అంతా కూడా హర్షిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. విద్యుత్ బిల్లుల భారం నుంచి పురపాలికకు విముక్తి కల్పించడంపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టి సారించి 6 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తున్నారు. పొంగనూరు పట్టణంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద సిఎస్ఆర్ నిధుల క్రింద 6 కోట్ల రూపాయలతో గ్రౌండ్ బేస్ సోలార్ను నెలకొల్పుతున్నారు. ఇందుకు సంబంధించి ప్యానల్స్ ను అమర్చుతున్నారు. శుక్రవారం ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కమిషనర్ నరసింహప్రసాద్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, మంత్రి పిఏ చంద్రహాస్లు జరుగుతున్న పనులను పరిశీలించారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ సోలార్ ప్లాంట్ను మంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేస్తున్నారు. పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. 10 రోజుల్లో వినియోగంలోకి రానున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా 1 మెగావాట్ విద్యుత్ తయారవుతుందని, దీని ద్వారా విద్యుత్ భారం నుంచి మున్సిపాలిటీకి విముక్తి కలుగుతుందని కమిషనర్ తెలిపారు. మన పొంగనూరు పురపాలక సంఘంలో గౌరవ మంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు, ఎంపీ సార్ ఆదేశాల మేరకు మనకి ప్రతిష్టాత్మకంగా 1 మెగావాట్ గ్రౌండ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్ని కంప్లీట్ చేశారు. దీని ద్వారా మున్సిపాలిటీకి అయ్యేటువంటి విద్యుత్ ఖర్చును కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. స్టేట్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సోలార్ ప్లాంట్ని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా సరౌండింగ్ ప్లేసెస్లో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి బ్యూటిఫికేషన్ ద్వారా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ మొత్తం కూడా వితిన్ 10 డేస్లో ప్లాంట్ను కూడా ఆపరేషనలైజ్ చేసి మనము ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉంది. గౌరవ మంత్రివర్యుల వారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. సుమారు 6 కోట్ల నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద మంత్రివర్యుల గారి పర్సనల్ అటెన్షన్తో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి కంప్లీట్ చేయించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. పొంగనూరులో ఎన్నడూ జరగని చూడని అభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసి చూపుతున్నారని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండవీటి నటరాజ, కాళిదాస్ మొదలి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగారపు జయరాం, డిఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ స్టోరేజ్ కాడ టంగా కొట్టి పూజ చేయడం జరిగింది. దాదాపు 6 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఈరోజు వచ్చిన నెల తర్వాతనే ఆల్రెడీ 70-80% వర్క్ అయిపోయింది. ఇంకో 10 రోజుల్లోనే 6 కోట్ల వరకు పూర్తి అయిపోతుంది. ఇది మున్సిపాలిటీ దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయలు మనకు ఆదాయం వస్తుంది. ఎందుకంటే మున్సిపాలిటీ భారం ఎక్కువ పడకూడదు ఉద్దేశంతో పెద్దయ్య గారు ఈ కార్యక్రమం చేశారు. ఇంకపోతే ఇంకా పార్కులు ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమంది అభివృద్ధి అంటారు. అది మీకే ఎన్ని చెప్పినా అది మీరు వచ్చి చూస్తే బాగుంటుందని మనం చేసుకుంటాడు. ఇంత అభివృద్ధి చేస్తే పొంగనూరులో
పెద్ద రామతో ఆడే తర్వాత ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు కూడా నేను మనం చేసుకుంటా ఉంటాను. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి ఆదేశాల మేరకు, అలాగే వారి సహాయ సహకారాలతో పుంగనూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా మన ఈ సమ్మర్ ట్యాంక్ దగ్గర ఒక మెగావాట్స్తో సోలార్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల దాదాపు మన మున్సిపాలిటీకి 15 లక్షల వరకు ఆదా అవుతుంది. ఆ ఫండ్స్ కూడా మనము వేరే డెవలప్మెంట్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే పుంగనూరులోని ప్రజలకి ప్రశాంత వాతావరణం ఉండాలనేసి పార్కులు కూడా 4 పార్కులు డెవలప్ చేయడానికి కూడా దాదాపు 32 లక్షలతో అది కూడా అభివృద్ధి చేస్తున్నాము. అది సమ్మర్ ట్యాంక్ దగ్గర ఒకటి, అలాగే ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి, ఎల్ఐసి కాలనీలో గోకుల్ ఏరియాలో కూడా ఈ గ్రీనరీ డెవలప్ చేసి అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా కూడా కృషి చేయాలనేసి తెలియజేశారు. కాబట్టి దాదాపుగా 15 నుంచి 20 దినాల లోపల కూడా ఇదంతా కంప్లీట్ చేస్తామనేసి తెలియజేస్తున్నాము. ఇన్ని పుంగనూరు పట్టణానికి, నియోజకవర్గానికి అంతా ఎన్నో విధాలుగా మన డెవలప్మెంట్ జరుగుతుంది మన మంత్రి గారి సహాయ సహకారాలతో. అయినా కొంతమందికి ఈ అభివృద్ధి అంతా కనపడడం లేదు. వాళ్ళు స్వయంగా వచ్చి చూస్తే తెలుస్తుంది. అలా వాళ్ళు కనపడుకుంటే మా దగ్గరికి వస్తే కూడా మేము పిలుచుకొని పోయి పుంగనూరు పట్టణం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందుతా ఉంది అనేది కూడా తెలియజేస్తామనేసి తెలియజేస్తాం. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం విజయవాడ నుండి శుక్రవారం ఓటరు సవరణ కార్యక్రమం 2024కు సంబంధించి మరియు ఇతర ఎన్నికల అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు డిఈఓలతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. చిత్తూరు కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, డిఆర్ఓ రాజశేఖర్, ఎలక్షన్ సెక్షన్ సిబ్బంది బ్యూలా, ఉమాపతి, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం రాహుకాల పూజల్ని అందుకుంది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో మారమ్మకు రాహుకాల సమయంలో దీపాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పలమనేరు సాయి గార్డెన్ సిటీ నందుగల కళామందిరంలో వేమన జయంతిని పురస్కరించుకుని వేమన పద్య పోటీలు నిర్వహించారు. వేమన పద్యాలు జీవిత సత్యాలను తెలియజేస్తాయని, చిన్న వయసులోనే నేర్పించడం ద్వారా మంచి నైతిక విలువలు అలవర్చుకుంటారని వేమన పద్య పోటీలు నిర్వహించారు. 100 పద్యాలు చెప్పిన 25 మంది విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పుస్తక బహుమతులు అందించారు. లింగాపురం మదర్ తెరీసా పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి చరిష్మా బాను, వలసపల్లి దీక్ష పాఠశాలకు చెందిన లయవర్ధిని జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, పుస్తక బహుమతులు స్వీకరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సునామీ ద్వారా ప్రజలు చైతన్యవంతులయ్యి పచ్చపత్రికలో రాసే వార్తలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని
ఎంపీపీ గాజుల రామ్మూర్తి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు అంజుబాబు అన్నారు. శుక్రవారం చౌడేపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యం కరువు కాటకాలతో ఉన్న చిత్తూరు జిల్లాను జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తమ్మలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉన్నారని, ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పచ్చ పత్రికల ద్వారా ఇలాంటి విషపు రాతలు రాయిస్తున్నారని, ఇలాంటి తప్పుడు వార్తలు రాసే పత్రికలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఇలాంటి విషపు రాతలు మా నాయకుల మీద రాస్తే రాబో రోజుల్లో ఈ పత్రికలను శాశ్వతంగా బహిష్కరిస్తామని, వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, నరసింహారెడ్డి యాదవ్, పిహెచ్సి చైర్మన్ కళ్యాణ్ భరత్, రాష్ట్ర వాణిజ్య శాఖ కార్యదర్శి మంజునాథ్, సర్పంచులు కృష్ణారెడ్డి, భరత్వరన్, నాయకులు అల్తాఫ్, సద్దాం, రమేష్, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విషపురాతలు రాస్తూ మరి వారిని ప్రజల్లో సులకన చేసే భావన ఈ పత్రికల ద్వారా వారు సునకానందం పొందుతున్నారు. ప్రజలు అభివృద్ధిని గమనిస్తున్నారు. అదేవిధంగా పచ్చ మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఇదివరకే ప్రజలందరూ కూడా తిరస్కరించే పరిస్థితి దాపురించింది. దయచేసి మరి వేమూరు రాధాకృష్ణ గారు కానీ, ఈనాడు రామోజీ గారు కానీ, వీరంతా కూడా వయసులో పెద్దవాళ్ళు. మీ మనస్తత్వం కూడా వయసులో పెద్దగా ఉండాలా. సుమారు 410 అడుగుల ఎత్తులో ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని 400 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చేస్తూ ఉంటే, మరి అంబేద్కర్ గారిని ఉచ్చరించే అర్హత లేదని చెప్పేసి ఈరోజు ఈనాడు పత్రిక కూడా రాయడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, రామోజీకి కానీ, మరి రాధాకృష్ణకి కానీ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించే అర్హత కానీ వాళ్ళకి లేదని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అత్యంత కోట్ల విలువైనటువంటి స్వరాజ్ మైదానంలో సుమారు 18.5 ఎకరాలలో ఈరోజు 400 కోట్లు పెట్టి ఈరోజు దేశానికే ఆదర్శవంతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం మనందరూ కూడా అదృష్టవంతులం. కాబట్టి ఇలాంటి తరుణంలో ఇలాంటి విషయాలన్నీ కూడా పక్కదారి పట్టించాలని చెప్పేసి ఇలాంటి విషపురాతలు రాస్తున్నటువంటి వేమూరు రాధాకృష్ణకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. మరీ ముఖ్యంగా మా నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గంలో విషయానికి వస్తే మా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కానీ, వారి తనయులు ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద కానీ, నంబలపల్లి శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి గారి మీద కానీ ఇలాంటి విషపురాతలు రాస్తే రాబో రోజుల్లో ఇలాంటి పత్రికలకు మనుగడ లేకుండా ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మా చౌడేపల్లి మండలం తరఫున కూడా మేమందరూ కూడా ఈ పత్రికలకు బుద్ధి చెప్తామని చెప్పేసి మీ మూలంగా మేము తెలియజేస్తూ, మేము పాదయాత్రలో 3640 కిలోమీటర్లు రాష్ట్రమంతా పాదయాత్ర చేశాము. ఎక్కడైనా ఒక అరాచకాన్ని చేశామా? అన్నీ చేసిందంతా మీరు చేసి మీ దత్తపుత్రుల్ని కాపాడడానికి ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, మీరు పత్రికలను సూత్రధారులు చేసి మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కించపరచడం సమంజసం కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ అభివృద్ధికి విద్యుత్ పొదుపు ఎంతో అవసరం. అవగాహన కార్యక్రమంలో ఆ శాఖ ఎస్సీ కృష్ణారెడ్డి. యోగ వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిపై పచ్చ పత్రికల తప్పుడు వ్రాతలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.